ప్రతిపక్షాల నుంచి అధికార పార్టీలో పలువురు ప్రజాప్రతినిధులు చేరడం కామన్ గా జరుగుతున్నదే. తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఇలా చేస్తూ వస్తున్నారు. ఇందులో రాజకీయ ప్రయోజనాల విషయాన్ని పక్కన పెడితే ఎవరి స్వతంత్ర నిర్ణయం వారిదే. నిజానికి ఈ ఆపరేషన్ ఆకర్షను మాజీ సీఎం కేసీఆర్ సాంప్రదాయంగా మార్చేశారు. అవసరం ఉన్నా లేకపోయినా ఫిరాయింపులను ప్రోత్సహించారు. ఒకసారి రాజకీయ పునరేకీకరణ కోసమన్నారు, ఇంకోసారి పార్టీ బలహీనంగా ఉన్న చోట బలపడేందుకని చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ అవసరాలు వేరు. కారు దిగేందుకు 12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెడీ అయ్యారు. చర్చలు ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయంటున్నారు. ఎంత ఆపినా ఆగే పరిస్థితి లేదంటున్నారు. ఆ 12 మంది చుట్టూ పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతోంది. వీలైనంత ఎక్కువ నెంబర్ ఉండేలా కాంగ్రెస్ చూసుకుంటోందని అంటున్నారు. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్తో సీఎం సలహాదారు తాజాగా మాట్లాడినట్లు చెప్తున్నారు. వారు సానుకూలంగా రియాక్ట్ అయ్యారన్న ప్రచారం అయితే బయటకొచ్చింది. వీరి చేరికలపై త్వరలోనే పూర్తి స్థాయి క్లారిటీ వస్తుందంటున్నారు. ఈ దెబ్బతో గ్రేటర్లో గులాబీ పార్టీ ఖాయమన్న వాదన వినిపిస్తోంది. అటు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మితోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్తున్నారు. వీరందరినీ కుదిరితే ఒకేసారి, లేదంటే విడతల వారీగా జాయిన్ చేసుకోవాలన్న ప్లాన్తో హస్తం పార్టీ ఉన్నట్లు తెలిసింది. అయితే ఎమ్మెల్యేలను ఆకర్షించడం చాలా తప్పు అని కొందరు బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. నిజానికి ఈ స్థాయిలో హస్తం పార్టీ ఆపరేషన్ ఆకర్షి చేపట్టడానికి చాలానే కారణాలున్నాయంటున్నారు. ఒకప్పుడు పెద్ద ఎత్తున ఫిరాయింపులను ప్రోత్సహించి పార్టీలకు పార్టీలనే కలుపుకోవటం, ఇతర పార్టీలను చీల్చటం, రాజకీయ వ్యూహాలు అమలు చేసి ఇప్పుడు ఏమీ ఎరగనట్లు ఫిరాయింపులు అన్న పదమే విననట్లు నటించటమేంటన్న ప్రశ్నలను కాంగ్రెస్ సంధిస్తోంది. ఒక పద్ధతి ప్రకారం సైలెంట్ గా అవతలి పార్టీలను ఖాళీ చేసిన ఘనత కేసీఆర్దే అని గుర్తు చేస్తున్నారు. ఫిరాయింపుల్లోనూ కేసీఆర్ అప్పట్లో టెక్నికల్ లూప్ హోల్స్ ను వాడుకున్నారు. యాంటీ డిఫెక్షన్ లా వర్తించకుండా ఎల్పీలను సైలెంట్ గా ప్యాక్ చేసేశారు. అవతలి పార్టీలను రాత్రికి రాత్రే మింగేశారు. రాజకీయ పునరేకీకరణ అని ఇంకేవేవో మాటలు చెప్పేసి అప్పట్లో ఎమ్మెల్యేలను కలిపేసుకున్నారు కేసీఆర్. అందులో కొందరికి తాయిలాల కింద మంత్రి పదవులు కూడా ఇచ్చారు. ఇది తప్పే కాదన్నారు. అంతా రూల్స్ ప్రకారమే జరిగిందని చెప్పుకున్నారు. తమది సన్నాసుల మఠం కాదు, ఫక్తు రాజకీయ పార్టీ అని లెక్కలేనన్ని సార్లు చెప్పారు కేసీఆర్. రాజకీయ పార్టీ రాజకీయం తప్ప ఇంకేం చేస్తుందని ఎదురు కూడా ప్రశ్నించారు. కానీ టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. తమ దాకా వస్తే గాని అస్సలు బాధ తెలియదంటారు. అప్పుడు నష్టపోయిన కాంగ్రెస్ కాస్త ఇప్పుడు అదే ఫార్ములాను గులాబీ పార్టీపై ప్రయోగించే ప్లాన్లో ఉంది. ఇటీవలే 3 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తం పార్టీలో జాయిన్ అవ్వగా కోర్టులకు వెళతామని, స్పీకర్ అనర్హత వేటు వేయాలని డిమాండ్లు వినిపించారు. మరి గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిందేంటన్న ప్రశ్నలను హస్తం నేతలు వినిపిస్తున్నారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో ఓసారి చూద్దాం. 2014లో తెలంగాణ రావటం, అప్పుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి టీఆర్ఎస్ గెలవటం చకచకా జరిగిపోయాయి. అప్పట్లో గులాబీ పార్టీ కేవలం 63 సీట్లతో అత్యవసర మెజార్టీతో మాత్రమే గట్టెక్కింది. మెజార్టీ మార్క్ కంటే 3 సీట్లే ఎక్కువ. ప్రభుత్వానికి ఎప్పటికైనా ఇబ్బంది తప్పదనుకున్నారో మరేంటో గాని అప్పుడే కేసీఆర్ పొలిటికల్ గేమ్ షురూ చేశారు. రాజకీయ పునరేకీకరణ కోసం అంతా కలిసి రావాలంటూ ఒక విచిత్రమైన పిలిపిచ్చారు. సీన్ కట్ చేస్తే 2014లో నిర్మల్లో బీఎస్పీ నుంచి గెలిచిన ఇంద్రకరణ్ రెడ్డి, అలాగే సిర్పూర్ నుంచి గెలిచిన కోనప్ప ఇద్దరిని టీఆర్ఎస్ లో కలిపేసుకున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన 15 మంది ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, చల్లా ధర్మారెడ్డి, ఆ తర్వాత ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మాగంటి గోపీనాథ్, అరికపూడి గాంధీ, కృష్ణారెడ్డి, వివేకానంద్, రాజేందర్ రెడ్డి ఇలా మొత్తం 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలను దశల వారీగా ఆకర్షించి టీడీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేయించుకున్నారు. 2018 ఎన్నికల్లో టీడీపీ 2 సీట్లను గెలుచుకుంది. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి నుంచి సండ్ర వెంకట వీరయ్య, అశ్వారావుపేట నుంచి మెచ్చ నాగేశ్వరరావును కూడా 2021లో చేర్చుకుని టీడీపీ దుకాణం పూర్తిగా బంద్ చేయించడంలో కేసీఆర్ కీలకంగా వ్యవహరించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రకటన తరువాత కేసీఆర్ తన కుటుంబం మొత్తాన్ని తీసుకుని సోనియా గాంధీ నివాసానికి వెళ్లారు. టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తామన్న డైలాగులు విసిరారు. కానీ అలా జరగలేదు. 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లి 89 స్థానాల్లో అభ్యర్థులను గెలిపించుకుని 2018 డిసెంబర్ 13న ముఖ్యమంత్రిగా రెండోసారి పదవిలోకొచ్చారు కేసీఆర్. అప్పుడు కాంగ్రెస్, టీడీపీ రెండు పక్షాల వారిని పార్టీలో చేర్చుకుని బలం పెంచుకున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పార్టీకి భారీగా మెజార్టీ ఉన్నా తమ పార్టీ బలహీనంగా ఉన్న చోట బలపడేందుకు అదే సమయంలో కాంగ్రెస్ ను మరింతగా బలహీనపరిచి తెలంగాణలో అడ్రస్ గల్లంతు చేసేందుకు ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టారు. ఇందులో భాగంగా నాటి 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు గాలం వేసి జాయిన్ చేసుకున్నారు. ఇలా జాయిన్ అయిన వారిలో ఆత్రం సక్కు, జాజాల సురేందర్, సుధీర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, రేగా కాంతారావు, హరిప్రియ నాయక్, వనమ వెంకటేశ్వరరావు, కందాల ఉపేందర్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి ఉన్నారు. ఆ దెబ్బతో సీఎల్పీ ఏకంగా బీఆర్ఎస్ఎల్పీలో విలీనమైపోయింది. కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది. సారు తీవ్ర కష్టాల్లో ఉంటే వెన్నుపోటు పొడిచి పార్టీ వీడి వెళ్లిపోవటం కరెక్టేనా అన్న డైలాగులను కొందరు బీఆర్ఎస్ నేతలు వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. సెంటిమెంట్ డైలాగులతో వారు కార్ దిగకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ దిగాలనుకున్న వారు ఇప్పటికే డిసైడ్ అయ్యారంటున్నారు. జస్ట్ టైమ్ అండ్ ప్లేస్ డిసైడ్ అవ్వాలంటున్నారంతే. ఒకప్పుడు బీఆర్ఎస్ కు ప్లస్ అయిన ఆపరేషన్ ఆకర్ష్ ఇప్పుడు మైనస్ అయింది. మధ్యలో మారిందేమీ లేదు. మిగతా యాక్షన్ ప్లాన్ అంతా సేమ్ టు సేమ్. అందుకే సీఎం రేవంత్ పదే చెబుతున్నదేంటంటే బీఆర్ఎస్ లో చివరకు మిగిలేది ఆ నలుగురే అంటున్నారు. వచ్చే కొద్ది రోజుల్లో అదే నిజం కాబోతోందా అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది. For more videos like this, subscribe Big TV channel.